కుమార్ గారు పీబీఆర్ సినిమాస్ అని మేము ప్రసాద్ అండ్ బుజ్జి గారు అండ్ మై బ్రదర్ ఋషి గారు సో పీబీఆర్ సినిమాస్ని స్టార్ట్ చేసి ఈ మూవీలో మారుతినగర్ సుబ్రహ్మణ్యం అనే స్టోరీని విని అక్కడే లాక్ అయ్యాం మేము. ఈ సినిమాని మేము చేసే క్రమంలో మాతో పాటు తోడైన లోకమాత్ర సినిమాటిక్స్ మోహన్ గారికి అండ్ శ్రీహరి గారికి కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో బన్నీ గారి ఫ్యాన్స్ అందరికీ ఆల్ గుడ్ ఈవినింగ్ అండి. సో గంగోత్ర సినిమా నుంచి ప్రయాణం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఎంతెంతయ్యి వట్టుడెంతయ్య అన్నట్లుగా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఆయన సినిమా కోసం ఎదురు చూసేటువంటి స్థాయికి ఎదిగిన అల్లు అర్జున్ గారికి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావడానికి ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఎంతోమంది హీరోల్ని క్రియేటివ్ డైరెక్టర్ని అందించిన సినిమా ఇండస్ట్రీకి అందించిన క్రియేటివ్ జీనియస్ శ్రీ సుకుమార్ గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా సినిమాని ఇంత అద్భుతమైన సినిమా తీసినందుకు ఇది లక్షలాది మంది ప్రజలకి చేరువవ్వాలి అని చెప్పి దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి మాకు సహకరించిన శ్రీమతి తబితా సుకుమార్ గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమాలో రావు రమేష్ గారి నటన గురించి చెప్పాలంటే నా స్థాయి సరిపోదు చెప్పడానికి. ఎందుకంటే ఆయన ఒక సినిమాలో 10 నిమిషాలు 15 నిమిషాలు ఉంటేనే సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే స్థాయి అయింది నటన. అలాంటిది ఫుల్ లెంత్ రోల్లో రావు రమేష్ గారిని మనం చూడడం నిజంగా మనకి చాలా కనుల విందుగా ఉంటుంది ఈ సినిమా. మనం ఈ రోజుల్లో ఈ టెన్షన్స్ స్ట్రెస్ నుంచి బయటపడడానికి ఒక 2 గంటల పాటు ప్రశాంతంగా నవ్వుకోవడానికి కామెడీ ఎంటర్టైనర్ మారుతినగర్ సుబ్రహ్మణ్యం. ఈ మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమాలో నటించిన మా హీరో అంకిత్ కొయ్యా గారు అండ్ రమ్య పసుపురెడ్డి గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే బిందు గారు అండ్ హర్షవర్ధన్ గారు అండ్ ఇంద్రజ గారు ఎస్పెషల్లీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టీం అందరికీ థ్యాంక్ యూ అండి. సో ముఖ్యంగా ఈ సినిమాకి మంచి సంగీతాన్ని అందించి రికార్డింగ్ అందించిన కళ్యాణ్ నాయక్ గారికి చాలా మంచి సినిమాలు మంచి పాటలు అందించారు. అద్భుతమైన 4 పాటలు రాసిన చంద్రబోస్ గారు అండ్ భాస్కర్ భట్ల గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమాకి కెప్టెన్ ఈజ్ ద డైరెక్టర్ లక్ష్మణ్ కార్యా గారి గురించి చెప్పాలి. సో లక్ష్మణ్ కార్యా గారు ఈ స్టోరీ చెప్పినప్పుడు చాలా అద్భుతంగా చెప్పారు. ఏదైతే స్టోరీ చెప్పారో అదే విధంగా 100% ఎగ్జిక్యూట్ చేసి ఎక్కడా కూడా ఏ రోజు ఎడిటింగ్లో కూడా ఏది పోకుండా ఆయన ఏదైతే రాసుకున్నారో ప్రతిదీ కూడా సినిమాలో ఉంది. అంత అద్భుతంగా నెరేట్ చేశారో స్టోరీని అంతే అద్భుతంగా సినిమాని తీశారు. ఈ రావు రమేష్ గారిని ఒప్పించడంలో కానీ ఈ సుకుమార్ గారు తబితా సుకుమార్ గారు మన సినిమాని ప్రజెంట్ చేయడంలో కానీ అన్నింటిలోనూ ఆయన ముందుండి నడిపించినందుకు లక్ష్మణ్ కార్యా గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. ఇలాంటి సినిమా ఇండస్ట్రీలో మీరు ఇంకా ఎన్నో అద్భుతాలు ముందు చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాం. అలాగే శ్రీహరి అండ్ మోహన్ గారికి థ్యాంక్ యూ అండి. అలాగే పీబీఆర్ సినిమాస్ని స్టార్ట్ చేసి నాకు సినిమా గురించి పెద్దగా ఏమీ తెలియనప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు చాలా భయాలు ఉన్నాయి. మేము ఈ సినిమా ప్రొడక్షన్లోకి రావడానికి మా ముందుండి ఈ పీబీఆర్ సినిమాస్ని ప్రారంభించడానికి మాకు అవకాశం కల్పించిన మా స్నేహితులు బుజ్జి గారికి సమూహంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే సినిమా గురించి ఏమీ తెలియకపోయినా నేను ఉంటాను నేను చూసుకుంటాను అని చెప్పి నాకు ముందుండి మమ్మల్ని నడిపించిన మై లవ్లీ బ్రదర్ మై బిగ్ బ్రదర్ ఋషి గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి. థ్యాంక్ యూ. సో ఒకటి మాత్రం బలంగా చెప్పగలనండి, నేను సినిమాలు ఎక్కువ చూసే వాళ్ళందరూ మనందరూ సినిమాలు చూస్తాం. ఎవ్రీ వీకెండ్ ఎప్పుడు టైం దొరికితే అప్పుడు సినిమాలు చూస్తాం. అలాంటి టైంలో మనకి ఇలాంటి మారుతినగర్ లాంటి అద్భుతమైన సినిమా ఒకటి రావడం నిజంగా మా పీబీఆర్ సినిమాస్ లోకమాత్ర సినిమాస్ తరపున రావడం నిజంగా మా అదృష్టం. ఇలాంటి కథ మాకు దొరకడం అని ఫీల్ అవుతున్నాం. 23వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా అందరూ కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తారని ఆశిస్తూ ఉన్నానండి. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీరు మాట్లాడే ముందు మరొకసారి మన లోకమాత్రి సినిమాటిక్స్ నుంచి మోహన్ కర్య గారిని అలాగే శ్రీహరి ఉదయ్ గారిని